మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. ఏఐ టెస్టర్స్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. అయితే ఏఐ టెస్టింగ్ అంటే మళ్ళీ టెస్టింగ్లో కొన్ని ఏఐ థియరీ నేర్చుకుంటే సరిపోదు. జనరేటివ్ ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఇది చాలా లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇది. సో మేము ఒక బ్యాచ్ పెట్టాం ఏఐ టెస్టింగ్. కంపెనీస్ ఒక 5-6 కంపెనీస్ కాల్ చేసి అడిగింది ఏంటంటే మాకు ఏఐ టెస్టర్స్ కావాలని చెప్పి హైరింగ్ కూడా కొంచెం డిమాండ్ బాగానే కనబడుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉందేమో అనుకుంటున్నాను నేను. కెరీర్ గైడెన్స్లో చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మేము సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రజెంట్ టెస్టింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం, టెస్టింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్గా, క్వాలిటీ అనలిస్టులుగా వర్క్ చేస్తున్నాం. సో ఐటీలో టెస్టర్స్గా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. వీళ్ళు ఎలా అప్స్కిల్ అవ్వాలనే దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ టెస్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు ఫ్యూచర్ ఆఫ్ టెస్టింగ్ అంటే టెస్టింగ్లో మేము ఫ్యూచర్లో సర్వై అవ్వగలమా, అసలు ఏఐ వల్ల టెస్టింగ్ ఎట్లా ఎఫెక్ట్ అయిపోతుంది, సో రెసెషన్ వల్ల టెస్టింగ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, టెస్టర్స్కి లే ఆఫ్లు ఉన్నాయా, సో అసలు టెస్టింగ్లో మేము ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి. సో ఎందుకంటే చాలామంది టెస్టర్స్, నేను పర్సనల్గా నా పాత కొలీగ్స్ వీళ్ళు మీట్ అయినప్పుడు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ ఏంటంటే మా కంపెనీలో టెస్టింగ్ లే ఆఫ్లు జరుగుతున్నాయి, సో టెస్టింగ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. సో ఈ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కన్సర్న్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో ఈ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫ్యూచర్ మీరు సస్టైన్ అవ్వాలి, ఫ్యూచర్ గ్రోత్ ఉండాలి అంటే ఏం చేయాలి. సో కొన్ని పాయింట్స్ నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. సో వెరీ ఫస్ట్ థింగ్, టెస్టింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన మొదటి పని ప్రోగ్రామింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి. డెవలపర్ అవ్వటానికి కాదు, మీరు యూనిట్ టెస్టింగే స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేషన్ టూల్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మీరు టెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది వచ్చి అడుగుతారు, రమణ మేము సెలీనియం నేర్చుకోమంటావా, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్లో ఏ టూల్ నేర్చుకోమంటావు. సో సైప్రస్, ప్లేరైట్ టూల్స్ తర్వాత ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, సి షార్ప్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ లాజిక్ బిల్డ్ చేసి కోడ్ రాయటం అనేది ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ టెస్టర్స్కి ఉండాలి. మీరు మాన్యువల్ టెస్టర్స్ చేసే చాలా మిస్టేక్ ఏంటంటే, మాన్యువల్ టెస్ట్ ఎట్లా ఆలోచిస్తాడంటే నాకు అప్లికేషన్ బాగా తెలిసిపోయింది, అప్లికేషన్లో డెప్త్ నాలెడ్జ్ ఉంది, అప్లికేషన్ ఆడుకుంటాను నేను, అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ తెలుసు నాకు, అప్లికేషన్లో బిజినెస్ అంతా తెలుసు, అసలు ఈ అప్లికేషన్ పర్పస్ ఏంటి, క్లయింట్ ఎవరు, ఎండ్ యూజర్ ఎవరు, అసలు ఈ అప్లికేషన్లో కళ్ళు మూసుకొని కూడా బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను, అసలు ఈ అప్లికేషన్ అంటే నాకు చాలా ఈజీ, ఇదే 3 years నుంచి టెస్ట్ చేస్తున్నాను, అసలు ఈ అప్లికేషన్లో నేను లేకపోతే రిలీజ్ అవ్వదు, ప్రొడక్షన్లోకి వెళ్ళదు. సో ఇట్లా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో అది నాకు తెలుసు, నేను కూడా గతంలో టెస్టింగ్లో వర్క్ చేశాను చాలా కాలం నేను. సో చాలా వరకు ఆ మైండ్ సెట్ ఉంటుంది టెస్టర్స్కి. సో ఎస్పెషల్లీ మాన్యువల్ టెస్టర్స్కి ఒక దాని వల్లనే, అంటే ఆ కాన్ఫిడెన్స్ వలన ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఆటోమేషన్ ఉంది. అసలు టెస్ట్ ఆటోమేషన్ 2001 నుంచి ఉంది, 25 years అయిపోయి ఉంటుంది. క్యూటీపీ అవన్నీ అప్పట్లో ఉండేవి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ టెస్టర్స్, మీరు మాన్యువల్ టెస్టర్స్ ఎస్పెషల్లీ బాబు మీరు టెస్టింగ్లో ఏం చేస్తున్నా సరే ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఇప్పుడు అడ్వాన్స్డ్ జావాలు లేకపోతే ఫ్రేమ్వర్క్లు అక్కర్లేదు, బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోండి. సెకండ్, ఆటోమేషన్ టూల్స్ చాలా వస్తున్నాయండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్లేరైట్ అనే టూల్ మీద హైరింగ్ బాగా జరుగుతుంది, సైప్రస్ మీద కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి టూల్స్ ఏమవుతాయి అంటే, సెలీనియం అనగా అందరూ సెలీనియం రెజ్యూమ్లో వచ్చేస్తున్నాయి. సెలీనియం ప్లస్ ప్లేరైట్ అని పెట్టండి, సెలీనియం ప్లస్ టోస్కా అని పెట్టండి, సెలీనియం ప్లస్ సైప్రస్ అని పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొఫైల్స్, అంటే ప్లేరైట్ అనే టెస్ట్ ఆటోమేషన్ టూల్ వచ్చిన ప్రొఫైల్స్, సైప్రస్ అనే టెస్ట్ ఆటోమేషన్ వచ్చిన ప్రొఫైల్స్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. అందరికీ సెలీనియం వచ్చు, సెలీనియం రానోడు ఎవడున్నాడు. కాబట్టి సెలీనియం అన్న ఒక్క టూల్ మాత్రమే నేర్చుకోకుండా, అది కూడా రాకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి, అది ఒక్కటంతో లిమిట్ అయిపోకుండా ఇంకా ఆటోమేషన్ మల్టిపుల్ టూల్స్, ఫ్రేమ్వర్క్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అంటే మీకు ఒక ఆటోమేషన్ టూల్ వస్తే ఇంకొక ఆటోమేషన్ టూల్ నిజంగానే ఈజీ కాబట్టి మీరు చేయొచ్చు. థర్డ్ది వచ్చేటప్పటికి ఇప్పుడు మైక్రో సర్వీసెస్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్ అనేది ఒక 10 years నుంచి విపరీతమైన భూమిలో ఉంది. ఈ ఏపీఐ టెస్ట్ ఆటోమేషన్ వదలకండి. సో ఫ్యూచర్ కూడా ఏఐ ప్రాజెక్ట్ వచ్చిన మన పాయింట్ ఆఫ్ వ్యూ సర్వీస్, అది అంటే మనకు ఒక సర్వీస్ అది. సో సర్వీస్ టెస్టింగ్ అనేది, మైక్రో సర్వీసెస్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ఆ ఏపీఐస్ని ఆటోమేట్ చేయటం.
ఏపీఐస్ ఆటోమేషన్ టెస్టింగ్ చేయటం అనేది దానిలో కూడా రెస్ట్ అష్యూర్డ్ చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ని ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి మనం టెస్టింగ్లో గ్రో అవ్వటానికి ఇప్పుడు టెస్టింగ్ వరకే ఆగకండి. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే మీరు టెస్టర్ కానీ ఖచ్చితంగా మీకు CI/CD పైప్లైన్ ఎలా బిల్డ్ చేయాలి, డెవాప్స్ నాలెడ్జ్ ఉందా నీకు. సో ప్రతి టెస్టర్ నుంచి కూడా మీకు కొంత డెవాప్స్ బేసిక్ టూల్స్ అంటే డెవాప్స్లో వాడే టూల్స్ మీరు మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ డెవాప్స్ నాలెడ్జ్ ఉంటే మీరు రాసిన సెలీనియం స్క్రిప్ట్స్, మీరు రాసిన ఆటోమేషన్ స్క్రిప్ట్స్ని ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ బిల్డ్ చేసుకుంటే మీ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎఫెక్టివ్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ టైం తగ్గించుకోవచ్చు. తర్వాత సో ఇంకొక పాయింట్, ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి క్లౌడ్ నాలెడ్జ్. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే క్లౌడ్ నాలెడ్జ్ అనేది చాలా మ్యాండేటరీ అండి. అంటే క్లౌడ్ బికేమ్ వెరీ ఫండమెంటల్ సబ్జెక్ట్. సో క్లౌడ్ AWS కానీ ఎజూర్ కానీ బేసిక్ క్లౌడ్ నాలెడ్జ్ అనేది టెస్టర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే కొన్ని బేసిక్ ఇంటిగ్రేషన్ టూల్స్ అంటే మీరు డెవాప్స్ టూల్స్ అనుకోవచ్చు, గిట్హబ్ కానీ లేకపోతే జెన్కిన్స్ కానీ ఇలాంటి బేసిక్ టూల్స్ అనేవి తెలియాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇవన్నీ మీకు ఎప్పటి నుంచి తెలిసి ఉండొచ్చు, నేను కొత్తగా చెప్పింది ఏమి ఉండకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు జనరేటివ్ AI టెస్టింగ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. AI టెస్టర్స్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. అయితే AI టెస్టింగ్ అంటే మళ్ళీ టెస్టింగ్లో కొన్ని AI థియరీ నేర్చుకుంటే సరిపోదు. జనరేటివ్ AI అప్లికేషన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఇది చాలా లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇది. సో మేము ఒక బ్యాచ్ పెట్టాం AI టెస్టింగ్. కంపెనీస్ ఒక 5-6 కంపెనీస్ కాల్ చేసి అడిగింది ఏంటంటే మాకు AI టెస్టర్స్ కావాలని చెప్పి. హైరింగ్ కూడా కొంచెం డిమాండ్ బాగానే కనపడుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉందేమో అనుకుంటున్నాను నేను. సో AI టెస్టింగ్లో చాలా రకాలు ఉంటాయి. AI వాడి ఆటోమేషన్ టెస్టింగ్ చేయడం అనేది ఒక సబ్జెక్ట్. AI సిస్టమ్స్ని టెస్టింగ్ చేయడం అనేది ఇంకో సబ్జెక్ట్. AI హార్డ్వేర్ ఇంటిగ్రేషన్స్ టెస్టింగ్ చేయడం అనేది థర్డ్ సబ్జెక్ట్. చూడండి, AI టెస్టింగ్ అనేది మళ్ళీ ఒక సబ్జెక్ట్ కాదు. ఏఐని వాడుకుని AI వాడుకుని ఆటోమేషన్ టెస్టింగ్ని సింప్లిఫై చేయటం. 2, AI అప్లికేషన్స్ని టెస్ట్ చేయటం, చాట్బాట్స్ కానీ లేకపోతే డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కానీ ఇలాంటి వాటిని. 3, AI విత్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్స్లో వచ్చే ఇష్యూస్ని టెస్ట్ చేయటం. ఇట్లా AI టెస్టింగ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఆ కేటగిరీస్ అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఈ AI నాలెడ్జ్ అనేది టెస్టర్కి కావాలి. AI నాలెడ్జ్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి కావాలి. అలాగే మనం ఐటీలో టెస్టింగ్లో ఉన్నాం కాబట్టి AI ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఏఐని ఆటోమేషన్ ఎలా చేసుకోవచ్చు, ఏఐలో రిగ్రెషన్ టెస్టింగ్ ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, ఏఐని డిఫెక్ట్ ట్రాకింగ్లో ఎలా వాడచ్చు, ఏఐని బగ్ ఫైండింగ్లో ఎలా వాడచ్చు, ఏఐని డిఫెక్ట్ రీటెస్టింగ్లో ఎలా వాడచ్చు, ఇట్లాంటి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. అంటే అది ఎవరు నేర్పించరు. ఇప్పుడు జనరేటివ్ AI క్లాసెస్ అటెండ్ అయితే, డెవలప్మెంట్ క్లాస్ అటెండ్ అయినా దానికి మనకు ఐడియా వస్తుంది టెస్టింగ్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి. సో ఇది ఒక పాయింట్. సో ఇవి కాకుండా టెస్టింగ్లో ఉన్న మల్టిపుల్ థింగ్స్, అంటే ఇప్పుడు మీరు ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తున్నారు, ఫంక్షనల్లో మాన్యువల్ వచ్చు, ఆటోమేషన్ వచ్చు, దానికి ఒక నాన్ ఫంక్షనల్ పెర్ఫార్మెన్సో సెక్యూరిటీనో, అప్పుడు ఏమవుతుంది, టెస్టింగ్ ఆల్రౌండర్గా తీసుకుంటారు. ఇప్పుడు చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉంటాయి టెస్టర్కి. వాళ్ళు ఏమడుగుతారు, నువ్వే ఫంక్షనల్ టెస్టింగ్ చేసుకోవాలి, నువ్వే ఆటోమేషన్ చేసుకోవాలి, నువ్వే API టెస్ట్ చేసుకోవాలి, నువ్వే పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలి. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చెక్ చేయగలిగితే నువ్వు సర్వీస్ బేస్డ్ కంపెనీలో టెస్టింగ్ వర్క్ చేసే బదులు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో టెస్టింగ్ వెళ్ళడానికి కూడా నీకు ఛాన్స్ కుదురుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇట్లాంటి విషయాలు కానీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా సర్టిఫికేషన్స్ అనేవి వెరీ కామన్. ఇంకో పాయింట్ యాడ్ చేస్తే సర్టిఫికేషన్స్, అవి డొమైన్ సర్టిఫికేషన్స్, ISTQB సర్టిఫికేషన్స్, ఆటోమేషన్ టూల్ సర్టిఫికేషన్స్, టెక్నాలజీ సర్టిఫికేషన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు టెస్టింగ్లో ఉన్న మీకు శాలరీ హైక్ వస్తుంది, టెస్టింగ్లో ఉన్న గ్రోత్ ఉంటుంది, టెస్టింగ్లో ఉన్న ఇంకొన్ని ఇయర్స్ పాటు మీరు సస్టైన్ అవ్వడానికి అనేది ఛాన్స్ జరుగుతుంది. సో ఇలా మీరు టెస్టింగ్లో ఉండి ప్రజెంట్ టెస్టింగ్లో వర్క్ చేస్తూ, సో ఇంకా మీకు అసలు టెస్టింగ్ నుంచి ఎట్లా అప్స్కిల్ అవ్వాలి, సో టెస్టింగ్లో ప్యాకేజెస్ ఎలా పెంచుకోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ కానీ లేకపోతే అట్లాంటి క్లారిటీ ఏమైనా మిస్ అవుతుంటే, ఆ కన్ఫ్యూజన్ ఉంటే, సో మేము మీలాంటి వాళ్ళ కోసం క్వాలిటీ థాట్ ఈజ్ కండక్టింగ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ టు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ IT ఇండస్ట్రీ. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి మీకు ఇట్లా ఐటీలో ఎట్లా అప్స్కిల్ అవ్వాలి, టెస్టింగ్లో అనే కన్ఫ్యూజన్ ఇంకా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా అమీర్పేట్లో కలవచ్చు వచ్చి, లేదా సో మీరు ఆన్లైన్లో కూడా కన్సల్టింగ్ తీసుకోవచ్చు. ఫ్రీ గైడెన్స్ ఉంటుంది, మేమేం ఛార్జ్ చేయట్లేదు. సో అలా అని చెప్పి మీరు గైడెన్స్ తీసుకుని క్వాలిటీ థాట్లో కోర్స్ జాయిన్ అవ్వాలని కూడా రూల్ ఏమి లేదు, అది మీ చాయిస్ అది. సో నాకు ఈ ఫీల్డ్లో ఒక 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫీల్డ్. అలాగే ఐటీలో ఒక 17-18 years ఎక్స్పీరియన్స్ ఉంది.
దీంతో సో ఇన్ని ఐ వాంటెడ్ టు షేర్ మై థాట్స్ విత్ యూ సో దట్ అది కొంతమందికి ఉపయోగపడొచ్చు అది. సో దాని గురించే క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో మీరు క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి కెరీర్ గైడెన్స్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా టెస్టింగ్లో వర్క్ చేసి లే ఆఫ్స్తో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వాళ్ళకి కెరీర్లో గ్రో అవ్వకపోతున్నా, అట్లా అని వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్తోనే సఫర్ అవుతున్నా ఇలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.